సో డియర్ ఫ్రెండ్స్, మనకు ట్రై మెథడ్స్లో విద్యా ప్రమాణాలకెళ్ళి కంపల్సరీగా క్వశ్చన్ వస్తుంది. సో ఇప్పుడు ఈ వీడియోలో విజ్ఞాన శాస్త్రం అంటే సైన్స్ సంబంధించిన విద్యా ప్రమాణాలు ఏంటో తెలుసుకుందాం. ఒకటి విషయ అవగాహన, దాన్ని ఇంగ్లీష్లో కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ అంటారు. రెండవది ప్రశ్నించడం, పరికల్పన చేయడం. 3 ప్రయోగాలు, క్షేత్ర పరిశీలనలు. 4 సమాచార నైపుణ్యాలు, ప్రాజెక్టులు. 5 బొమ్మలు గీయడం, నమూనాలు తయారు చేయడం ద్వారా భావప్రసారం. 6 అభినందించడం, సౌందర్యాత్మక స్పృహ కలిగి ఉండడం, విలువలు పాటించడం. 7 నిజ జీవిత వినియోగం, జీవ వైవిధ్యం పట్ల సానుభూతిని కలిగి ఉండడం. సో దయచేసి కంపల్సరీ ఇండ్లకెళ్ళి కూడా వస్తుంది. మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి అంటే ఇక్కడ విషయ అవగాహన ఉంది కదా, దాన్ని కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ అంటారు. మరి పిల్లలకు పక్కన ఇచ్చారు, వివరణ ఇచ్చారు చూడండి. అందులో ఒకటి ఏంటి అంటే మనకు దీన్ని ఇండికేటర్స్ అంటారు. మామూలుగా ఈ యొక్క మనం విద్యా ప్రమాణాలను సాధించడం లేదా తెలిసింది ఎట్లా అంటే ఒకటి చూడండి, పాఠ్యాంశంలోని భావనలను సొంతంగా వివరించడం, ఉదాహరణలు ఇవ్వడం, పోలికల భేదాలు చెప్పడం, కారణాలు వివరించడం, విధానాలు విశదీకరించగలుగుతారు, మానసిక చిత్రాలను ఏర్పరచగలుగుతారు. సో వీటిపైన అడుగుతారు. అంటే వివరించడం అనేది ఉదాహరణగా ఇస్తారు. ఉదాహరణలు ఇస్తున్నాడు విద్యార్థి అంటే ఏ అకాడమిక్ స్టాండర్డ్ సాధించినట్టు అవుతుంది. అంటే ఏంది అన్నట్టు విషయ అవగాహన సాధించినట్టు అవుతుంది. సో ఈ రకంగా పక్కన ఉన్న వివరణలను కూడా తప్పనిసరిగా చూసుకోవాలి. ఏదైనా మరొకసారి విజ్ఞాన శాస్త్రానికి సంబంధించిన విద్యా ప్రమాణాలు సో ట్రై మెథడ్స్లో భాగంగా చూస్తున్నాం. 1 విషయ అవగాహన, 2 ప్రశ్నించడం, పరికల్పన చేయడం, 3 ప్రయోగాలు, క్షేత్ర పరిశీలనలు, 4 సమాచార నైపుణ్యాలు, ప్రాజెక్ట్ పనులు, 5 బొమ్మలు గీయడం, నమూనాలు తయారు చేయడం ద్వారా భావప్రసారం, 6 అభినందించడం, సౌందర్యాత్మక స్పృహ కలిగి ఉండడం, విలువలు పాటించడం, 7 నిజ జీవిత వినియోగం, జీవ వైవిధ్యం పట్ల సానుభూతిని కలగడం. సో దయచేసి ఎట్లా వీలైతే అట్లా గుర్తుపెట్టుకోండి. 1 విషయ అవగాహనను కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ అంటారు. ప్రశ్నించడం, పరికల్పన, క్వశ్చనింగ్ అండ్ హైపోథసైజింగ్. 3వది ప్రయోగాలు, క్షేత్ర పరిశీలనలు, ఎక్స్పెరిమెంట్స్, ఫీల్డ్ ఇన్వెస్టిగేషన్స్. 4వది సమాచార నైపుణ్యాలు, ప్రాజెక్టులు, ఇన్ఫర్మేషన్ స్కిల్స్, తర్వాత ప్రాజెక్ట్స్. 5వది బొమ్మలు గీయడం, నమూనాలు తయారు చేయడం ద్వారా భావప్రసారం, కమ్యూనికేషన్ త్రూ డ్రాయింగ్ అండ్ మోడలింగ్. అభినందించడం, సౌందర్యాత్మక స్పృహ కలిగి ఉండడం, విలువలు పాటించడం, అప్రిసియేషన్, వాల్యూస్, ఎస్థెటిక్ సెన్సెస్, నిత్య జీవిత వినియోగం, జీవ వైవిధ్యం పట్ల సానుభూతిని కలిగి ఉండడం, అప్లికేషన్ టు డైలీ లైఫ్, కన్సర్న్ టు బయోడైవర్సిటీ. సో దయచేసి మనం ట్రై మెథడ్స్లో భాగంగా ఈ యొక్క స్మాల్ వీడియోస్ను మనం వీలైనంత ఎక్కువ వరకు పంపించే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.